క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సో దీంతో పాటు ఇంకా మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి. అయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టొద్దని కేటీ రామారావు అంటే మరి మీ అయ్యేది పెట్టమంటావా? తాగుబోతులకు లేదు స్థానం సచివాలయం దగ్గర అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ పోర్టికోలో పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్థల పరిశీలన కూడా చేసిండు. దానికి సంబంధించి ఎక్కడుంది అది? దానికి సంబంధించి నిన్న స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ బయట కాదు, సెక్రటేరియట్ లోపల పెట్టడానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మిగతా ఆదిశ్రీనన్న మిగతా వాళ్ళు కూడా నిన్న ఎక్కడ పెట్టాలి ఏం కథ అనేది నిన్న నిర్ణయం తీసుకున్నారు. దిక్కు ముసురు పడుతున్నప్పటికి కూడా ఎదురుగా ఉండాలన్నా ఎక్కడ ఉండాలనేది నిర్ణయం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల అయితే కేసీఆర్ మలిసిన చెక్కిన తెలంగాణ తల్లి కాదు, ఒరిజినల్ తెలంగాణ తల్లిని ఇక్కడ పెట్టాలి. రూపం ఎట్లా ఉండాలి అనేది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ ఉన్నతానుండక ఏం చేసిరంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సరే పెడితే బెటర్, ఇప్పుడు మొత్తం రూపాన్ని మార్చేటువంటి అవకాశం కేటీఆర్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ రూపంలో ఉంటే తెలంగాణ తల్లి అవుతుంది. తెలంగాణ తల్లి మాకు అట్లా కనిపిస్తుంది. సో మీరు మీ రూపాలకు సంబంధించి మీ పూర్వీకులకు సంబంధించిన రూపం లెక్క ఉంది కాబట్టి ఆ తెలంగాణ తల్లిని కాకుండా ఒరిజినల్ తెలంగాణ తల్లిని ఇక్కడ సచివాలయం దగ్గర పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆడ పెడతా ఉన్నాడు. అది కూడా ఎప్పుడు? డిసెంబర్ 9 తారీఖు రోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట వాస్తవం. డిసెంబర్ 9 తారీఖు రోజు తల్లి సోనియా గాంధీ జన్మదినం కూడా, ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ప్రధాని ఆమె జన్మదినం కూడా. ఆ రోజే ఒక మంచి విగ్రహాన్ని ఆమె చేతుల మీదుగానే ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపట, రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం బయట ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాగా ఇక నిన్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.